వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. కులాలు మతాల పేర్లతో కొట్లాడుకుంటున్న ఈ రోజుల్లో మహమ్మదీయుడి కుటుంబానికి చెందిన షేక్ నజీర్ బాషా భగవద్గీతలో సత్యం ఉంది, భగవద్గీత ఇంటింటికి తీసుకుని దీని మీద బాగా ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. ప్రతి వారంలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళి భగవద్గీత గురించి ప్రజల్లో చెబుతూ ముందుకెళ్తున్న నజీర్ బాషా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే నజీర్ బాషా గారు. నమస్తే. నమస్తే నజీర్ బాషా గారు, అసలు చెప్పండి, మీరు ఎక్కడ పుట్టి పెరిగారు, ఏంటి మీ ఇది బయోడేటా ఏంటి? జై గురుదేవ, అందరికీ నమస్కారం. మా తండ్రి గారి పేరు షేక్ దాదా సాహెబ్, తల్లి గారి పేరు రసూల్ బి. మా నాన్నగారు రైల్వే ఉద్యోగి. నెల్లూరులో జాబ్ చేస్తున్నప్పుడే నేను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రైల్వే క్వార్టర్స్లో జన్మించడం జరిగింది. ఇక విద్యాపరంగా నెల్లూరు, తెనాలి, ఆ తర్వాత మళ్ళీ నెల్లూరులోనే పూర్తిగా విద్యాభ్యాసం జరిగింది. నాకు విఆర్ కాలేజ్లో గ్రాడ్యుయేట్, ప్రైవేట్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది. ఉద్యోగ పర్వంలో ఏమంతా మా ఒక బ్యాచ్ అంతా తయారయ్యి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రూప్గా స్టడీ చేసుకుంటూ 6 మంది బ్యాచ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి 6 మంది కూడా బ్యాంక్లో సెలెక్ట్ అయ్యాం. అది 1987 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్ట్ వస్తే ఫస్ట్గా కర్నూలు జిల్లాలోని బన్గానపల్లి దగ్గర ఔక్ బ్రాంచ్ అనే దగ్గర ఫస్ట్గా నా జాబ్ అక్కడ దొరికింది. దానికి ముందు విశాఖపట్నంలో స్టెనోగ్రాఫర్గా సెలెక్ట్ అయ్యాను, అక్కడ చేస్తూ ఉన్నాను. మా నాన్నగారి రైల్వే జాబ్ అవటం వల్ల నాకు రైల్వేలో కూడా స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం వచ్చింది. కానీ మా నాన్నగారు రైల్వేలో ఎక్కువ డ్యూటీస్ ఉంటాయి, రిస్క్ ఉంటుందని ఆయన చెప్పడం వల్ల దానికి ఆల్టర్నేటివ్గా నాకు బ్యాంక్ అప్పుడు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయి ఉన్నాను. స్టేట్ బ్యాంక్లో ఖాయం చేసుకొని స్టేట్ బ్యాంక్లో రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వింజమూరు, తర్వాత నెల్లూరు, 2000లో నెల్లూరుకు రావడం జరిగింది. అక్కడి నుంచి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా ప్రమోట్ అయ్యి మళ్ళీ చీరాల, గుంటూరు జిల్లా, వినుకొండ, ఆ తర్వాత మళ్ళీ ప్రకాశం జిల్లాకి రావటం, అక్కడే రిటైర్ అవ్వటం, ఇలా 35 సంవత్సరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్గా, ఆఫీసర్గా, మేనేజర్గా అక్కడ రిటైర్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఒక ముస్లిం కుటుంబంలో జన్మించి మొత్తం చేస్తున్నారు, చదువుకున్నారు. అంటే ఫస్ట్ నుంచి మీరు ఎట్లా ఈ భగవద్గీతలో మీరు ఎలా పట్టు సాధించారు? 2000 వరకు నా యొక్క ఉద్యోగరీత్యా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా అందరితో కలిసిమెలిసి ఉండి జాతి, మత, కుల, ప్రాంతం భేదం లేకుండా అందరం కలిసి ఉండాలనే ఒక అసోసియేషన్ నేను ఏర్పాటు చేసేవాడిని, క్లబ్బులు ఏర్పాటు చేసేవాడిని. అందరం కలిసి చదువుకోవాలి, కలిసి ఉండాలనే భావాలు. అప్పుడు నేను వివేకానంద బుక్సు, తర్వాత రమణ మహర్షి బుక్సు, అదే రామకృష్ణ పరమహంస బుక్సు, పుట్టపర్తి సాయిబాబా గారి బుక్స్ చదువుతామని ఎక్కువగా. కానీ ఇస్లాం పరంగా 5 పూట్ల నమాజ్ చేసేవాడిని. ప్రతి సంవత్సరం ఉపవాసాలు 30 ఉపవాసాలు ఉండేవాడిని. ఆ ఉపవాసాల్లో కూడా చివరి 10 రోజులు కఠినంగా రాత్రులు కూడా జాగారం చేసి పగలపూట ఉద్యోగం వెళ్ళిపోయి ఉండేవాడిని. అంటే తాహ్రాత్ అంటారు, 5 రాత్రులు ఖచ్చితంగా పాటించేవాడిని. ఇక ఇస్లాం ధర్మాలైనటువంటి ఏకేశ్వరోపాసన, రెండవది నమాజ్ 5 పూటలు చెప్పడం, ఉపవాసం ఉండడం, తర్వాత జకాత్ విధిదానం చేయటం, ఇవి నా శాయశక్తుల నాకు సాధ్యమైనంత వరకు నేను ఆచరించేవాడిని. అయితే మక్కాకు 5వ
విధి అయినటువంటి మక్కాకు వెళ్ళదు ఇంకా. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఈ భగవద్గీతలో అంటే భగవద్గీత, ఖురాను, బైబిల్ మొత్తం అన్ని గ్రంథాలు చదివేశారా? భగవద్గీతను ఉమ్, చదవక ముందు ఉమ్, నేను వివేకానంద బుక్స్ చదివిన తర్వాత ఓకే. వింజమూరులో ఉన్నప్పుడు ఒక మసీదుకు నేను కొద్దిగా ఇన్ఛార్జ్ తీసుకున్నా. వింజమూరు. వింజమూరులో ఓకే. అక్కడ భగవద్గీత అప్పుడు పరిచయం లేదు. ఖురాన్ను చక్కగా అర్థాభావంతో సహా నేర్చుకొని చదవటం, నేర్చడం, అందరికీ చెప్పడం కూడా జరిగింది, ఉమ్, బోధించడం కూడా జరిగింది. అంతేకాకుండా దాంతోపాటుగా నేను బైబిల్ కూడా చదివేవాడిని. ఓకే. రెండింటిలో సారూప్యం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు ఒక మతపరంగా ఉన్నాను నేను. మతపరంగా మహమ్మదీయ కులంలో పుట్టాను కాబట్టి దాంట్లో విధుల్ని తప్పకుండా ఆచరించాలి కాబట్టి నాలో భక్తిని 5 పూట్ల నమాజ్ ద్వారా నేను భక్తిని అలా పెంచుకుంటూ ఆ విధులను పూర్తి చేసేవాడిని. నజీర్ గారు, ఒకటి ఇప్పుడు భగవద్గీత ఎక్కువగా హిందూస్ చదువుతారు, బైబిల్ క్రైస్తవ మతస్థులు, ఖురాన్ ముస్లిం చదువుతారు. అంటే మొత్తం అన్నిట్లో ఒకే భావం ఉంది. అయితే వీటిని మనుషులు కులాలకు ఏర్పాటు చేశారా, లేదంటే ఫస్ట్ నుంచి ఒక మతానికి సంబంధించిన ఈ బైబిల్ వచ్చి క్రైస్తవులకు, భగవద్గీత వచ్చి హిందువులకు, ఖురాన్ వచ్చి ముస్లిమ్స్ కానీ ఫస్ట్ నుంచి ఉందా, మనుషులు పెట్టుకున్నారు? మనం వాస్తవంగా చెప్పాలంటే ఇస్లాంలో ఉన్నటువంటి ఖురాన్ దాన్ని చదువుతున్నప్పుడు అదే పరిధిలో ఉన్నాను నేను. 2000లో నాకు నెల్లూరు ట్రాన్స్ఫర్ అయింది. నెల్లూరు ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత 2004లో యోగా మతాలకు అతీతంగా నేర్పబడను అని భిక్షమే గురూజీ ఒక బ్యానర్ పెట్టారు పెద్దది. అప్పటి వరకు నేను కూడా మీరు అనుకున్నట్టు ఇది పరిధి, ముస్లిం మతాలు ఇంకా వేరే భగవద్గీత చదవకూడదేమో, లేదంటే యోగా చేయకూడదేమో అనుకున్నాను. మరి ఎప్పుడైతే నేను భిక్షమే గురూజీ గారి బ్యానర్ చూశానో, మతాలకు అతీతంగా యోగా నేర్పబడడం అనేది నాలో ఉన్నటువంటి మతాతీత భావ స్థితి, మతాతీత అంటే లోపలికి ఇస్లాం ఉన్నా అందరూ ఒక్కటే అనే భావము నాకు ఇంకా స్థిరపడలా. చెప్పడానికి కూడా నాకు అంత తగినట్టుగా నాలెడ్జ్ లేదు. సో ఎప్పుడైతే మతాలకు అతీతంగా చెప్పాడో వెంటనే ఆ యోగ శిక్షణకి నేను చేరడం జరిగింది. ఇప్పుడు కూడా యోగా చేసేటప్పుడు మామూలుగా కళ్ళు మూసుకుని హోమని శ్వాసాధ్యాస చేస్తారు కదా. కొన్ని మతాలు అంటే మతాల పేర్లు మనం చేయకూడదు, హోమ్ అనే దానికి అది హిందువులది అనేది కూడా వాళ్ళు చేయరు. కాదు, అసలు హోమ్ అంటే అర్థం ఏంటి నేను చెప్తాను. ఏంటంటే ముస్లింలు అల్లా, క్రైస్తవులు యెహోవా, అదేవిధంగా బుద్ధిజంలు బుద్ధ భగవానుణ్ణి, జైనులు అర్హాన్ని, ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఇవన్నీ కలియుగంలో వచ్చినటువంటి దైవాలు. కానీ కృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి భగవద్గీత ద్వాపర యుగంలోనిది, అంటే కలియుగానికి ముందు. ఆ ద్వాపర యుగము ఈరోజు వరకు 5170 సంవత్సరాలు గడిచింది అండి. ఆ ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు సనాతనమైనటువంటి ఆ పరమాత్మ యొక్క నామాన్ని చెప్పడం జరిగింది. ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ భగవద్గీత చెప్పడం జరిగింది. అంటే ద్వాపర యుగంలో కాదు, ముందుగా ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నటువంటి త్రేతాయుగంలో కూడా, కృతయుగంలో కూడా ఆ పరమాత్ముని యొక్క నామధేయం ఓంకారమే. అందుకని ఇది సనాతన నామం అంటాం. ఓకే. ఈ సనాతన నామం ఓంకారము ప్రాంతాలను బట్టి, ప్రవక్తలను బట్టి దాని రూపాలు మారాయి. ఏమండి, క్రైస్తవులు యెహోవా అంటే యేసు ప్రభువు హెబ్రూ లాంగ్వేజ్లో జెరూసలేంలో ఉన్నప్పుడు అతనికి అది ఆత్మస్థితిని, పరమాత్మను తెలుసుకొని ఆ పరమాత్మని యెహోవా అని తన లాంగ్వేజ్లో పిలిచాడు, హెబ్రూ లాంగ్వేజ్లో యెహోవా అని. ఆయన తర్వాత 500 సంవత్సరాలు తూర్పు దేశాల్లో మహమ్మద్ ప్రవక్త అదే స్థితిని పొంది తన లాంగ్వేజ్లో ఆ పరమాత్మని
తన అరబ్బీ లాంగ్వేజ్లో అల్లా అని పిలిచాడు. అంటే జెరూసలేంలో యేసుక్రీస్తు ఆ పరమాత్మని యెహోవా అని పిలిస్తే మహమ్మద్ ప్రవక్త ఆ యెహోవా ఆ పరమాత్మని అల్లా అని పిలిచాడు. ఏమండి? కానీ వీళ్ళందరికంటే ముందు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? అతని పేరు సనాతనమైనది ఓంకారం అని చెప్పాడు. ఓకే. కాబట్టి సనాతన ధర్మం అంటే ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో ఒక గొప్పతనం ఉంది. ఓంకారం అనేది జస్ట్ మనం ఒక పలుకు కాదు, అది 3 అక్షరాల కలయిక. అకారము, ఉకారము, మకారం. ఈ మూడింటి యొక్క ఉచ్చారణ వల్ల మన శరీరంలోని అన్ని నాడులు యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే అకారం వల్ల నాభి దగ్గర, ఉకారం వల్ల హృదయం దగ్గర, మకారం దగ్గర ఈ భృకుటి ప్రాంతం దగ్గర యాక్టివేట్ అవుతుంది. ఓకే. అయితే ఒక విషయం మనం గమనించాలి, అరబ్బీ ఖురాన్లో కూడా ఈ 3 అక్షరాల ఉచ్చారణ ఉంది. ఖురాన్ స్టార్టింగ్లోనే అలీఫ్ లామ్ మీమ్ అని 3 అక్షరాలు పలుకుతారు. దానికి అర్థం అనేది ఎవ్వరు చెప్పరు. కానీ అలీఫ్ అంటే అకారమని, లామ్ అంటే ఉకారమని, మీమ్ అంటే మకారం అని చెప్పి నాకు అర్థమైంది. ఓకే. ఇది అరబ్బీలో అలీఫ్ లామ్ మీమ్ జాలికల్ కితాబు లా రైబ ఫీ హుదల్ లిల్ ముత్తఖీనల్ లజీన యూమినూన బిల్ గైబ్. గైబ్ అంటే అవ్యక్తుడు. ఆ అవ్యక్తమైనటువంటి ఆ అల్లా యొక్క పేరు అలీఫ్ లామ్ మీమ్తో స్టార్ట్ అయింది. ఒకదానికొకటి సంబంధాలు ఉన్నాయి. అయితే మనుషులు దాన్ని కప్పిపుచ్చడం కాదు, అజ్ఞానం పరంగా ఈ మాయా ప్రపంచం కలియుగం అంటే ఏంటంటే ఉన్నదాన్ని లేని విధంగా, లేనిది ఉన్నది విధంగా వాస్తవాన్ని తెలపదు. మనిషి అట్రాక్షన్ పడిపోతాడు. ఏ విధంగా అయితే పురుగులు వెలుగుకి చుట్టుపట్టుతాయో మనుషులు కూడా అంతే. మాయా లోకం ఇది. ఈ మాయాలోకం మనల్ని కప్పివేస్తుంది అనమాట. ఇది దాని స్వభావమే అంతా. నజీర్ గారు, ఒకటి, ఇప్పుడు మీరు భగవద్గీత నమ్ముకున్నారు, భగవద్గీతలో సత్యం ఉందంటున్నారు, ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు, నేను అప్రిషియేట్ చేస్తా. అంటే మీరు కరెక్ట్ నడుస్తున్నారు అని నా భావన కూడా. అంటే ఇప్పట్లో ఈ రోజుల్లో బంధువులు, రక్త సంబంధికులు ఇళ్ళకు రాకుండా పోవడాలు, అలగడాపు, మా మతంలో నుంచి వేరే మతం పోయాడు, అలాంటి సందర్భాలు ఏమైనా మీకు ఎదురుపడ్డాయి? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. అర్థం కానంత వరకు, ఏమంటే మాయా చెప్పాను కదా, మాయా ప్రపంచం వాస్తవం తెలిసినంత వరకు, దాంట్లో సత్యం తెలిసినంత వరకు అపోహలు, మధ్యలో విభేదాలు కలగడం అనేది సహజం. ఈ అపోహ మేఘాలు అడ్డించినంత వరకు సూర్యరశ్మి మనకు కనపడదు. అది తొలగిన తర్వాత సూర్యరశ్మి మనకు వెలుగు వస్తుంది. అలాగే ఈ జ్ఞానము సత్యమైన జ్ఞానం తెలిసేంత వరకు ఈ అపోహలు, భేదాలు ఉంటాయి. అంటే మీరు చెప్పడం అంటే బైబిలు, ఖురాను, అదేవిధంగా భగవద్గీత మొత్తం ఒకటే అర్థము, ఒకటే విధంగా నేను చెప్పడం ఏంటంటే ఇది ద్వాపర యుగంలో చెప్పబడిన గ్రంథము. అవును. ఈ గ్రంథము నుంచే మిగతా గ్రంథాలన్నీ మూలాలుగా తీసుకొని పరమాత్ముడు ఎక్కడ చెప్పినా ఒకటే చెప్తాడు కదా. అవును. దేవుడు ఒక్కడే అనుకున్నప్పుడు మనకి అరబ్బులకు వేరేగా లేడు, క్రైస్తవులకు వేరేగా లేడు, అదేవిధంగా ఇజ్రాయిల్కి వేరేగా లేడు. అంతా విశ్వమంతా పంచభూతాలతో ఉన్నప్పుడు అయితే ఈ సొసైటీలో ఎవరు గ్రంథం మాది గొప్పది అనుకుంటున్నారు, దాన్ని మీరు ఎలా చూస్తారు? గొప్పది అనుకున్నప్పుడు వేరే గ్రంథం చదివినప్పుడు ఏది గొప్పదో తెలుస్తుంది, ఏది పురాతనమైందో తెలుస్తుంది, ఏది సనాతనమైందో తెలుస్తుంది. దాన్ని టచ్ చేయకుండా అది టచ్ చేస్తేనే, పట్టుకుంటేనే ఏదో పాపం అనుకున్నప్పుడు దాని గురించి ఎలా తెలుస్తుంది? ఓకే, అవునా కదా. ఇప్పుడు నేను ఖురాన్ చదువుతూ ఉన్నాను, ఆ తర్వాత యోగాలో చేరాను. యోగాలో చేరిన నా మనసు ఎందుకో ఈ విధం వైపు లాగింది. ఖురాన్ చదివాను, బైబిల్ చదివాను, అయినా ఇది కూడా చూద్దామని చెప్పి ఇలా వచ్చాను. తెలిస్తే లోతులకి వెళ్తూ ఉంటే దీనిలో సత్యాలు తెలుస్తూ ఉన్నాయి. అర్థందా? ఈ సత్యాలు అనేవి మనకు మన భారతదేశానికి సంబంధించినటువంటి గ్రంథం ఇది. చూడండి, బైబిల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈస్ట్ ఇండియా కంపెనీ తెచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారంగా వచ్చి వాళ్ళ మిషనరీస్తో డెవలప్ చేసుకున్నారు. మహమ్మదీయులు యుద్ధాలు చేసుకుంటూ ఆక్రమించి వాళ్ళు గ్రంథాన్ని తీసుకొచ్చారు. బైబిల్ కూడా పరదేశ గ్రంథమే, ఖురాన్ కూడా పరదేశ గ్రంథమే. భారతీయుల గ్రంథం ఏంటి? మనం భారతీయులమా పరదేశీయులమా? అది ఓకే. కాబట్టి దీంట్లో ఉన్నది దాంట్లో ఉన్నది ఒకటే అయినప్పుడు దీన్నే మన భారతీయులకి ఎందుకు చెప్పుకోకూడదు? ఏమనండి? అది
ఇప్పుడు మీరు ఇందాక అంటే ముస్లిమ్స్లో నవాజ్ అంటే నవాజ్కి యోగా కొద్దిగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇర్రహమాన్ ఇర్రహీం అని ఏదో అర్రహమాన్ ఇర్రహీం అంటే పరమాత్ముడు కరుణామయుడు అంటే దీనికి అదే విధంగా భగవద్గీతలో ఉండే దానికి మీరు అర్థం చెప్పగలరా? చెప్ప పరమాత్ముడు అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. క్షమించేవాడు, కరుణ గలవాడు, అందరినీ ఎవరిని ద్వేషింపనివాడు, అందరి పట్ల సమాన దృష్టి కలవాడు ఆ ఆత్మస్వరూపుడు పరమాత్మే. ఏమండి? అవును. కాబట్టి అదే విధంగా ఖురాన్లో ఏం చెప్పబడింది? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఈ సర్వలోక మహేశ్వరుడు ఆ అల్లాను. అల్లా ఎవరయ్యా అంటే అర్రహమాన్ ఇర్రహీం, అతను చాలా దయగలవాడు, కరుణ గలవాడు. సో దీనికి దానికి పోలిక ఉంది. కాబట్టి పరమాత్ముడు ఎక్కడైనా కూడా ఒకరి విధిగా ఒకరికి శత్రుత్వంతో ఒకరికి మిత్రుత్వంతో ఉండడు. ఏ ప్రాంతం వాడితేనైనా ఒకే విధంగా ఉంటాడు. ఇదే భగవద్గీత చెప్తుంది. ఏం సార్? కాబట్టి అది కాబట్టి రెండు పట్ల అర్రహమాన్ ఇర్రహీం అన్నా, ఇక్కడ కరుణ గలవాడు, క్షమించేవాడన్నా కూడా రెండు ఒకే అర్థం. ఇప్పుడు మామూలుగా భగవద్గీత నేను చూసింది, నేను వినింది, ఎక్కడైనా చనిపోయినప్పుడు వినిపిస్తూ ఉంటారు. కేవలం బతికున్నప్పుడు మాత్రము ఎక్కడ నేను చదవరు, ఇది వినలేదు. చనిపోయినప్పుడే దానివల్ల ఇది చాలా దుష్పరిణామం సార్. భగవద్గీతను కేవలము చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టడం అనేది ఒక దుష్పరిణామం. ఎందుకంటే ఇది ఒక పవిత్ర గ్రంథం, చదవచ్చు. కానీ ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే మరణించే వాళ్ళ దగ్గరే పెట్టేది ఇది అని ఖరారైపోయింది. మనుషుల్లో ఒక దృఢ నిశ్చయం ఏర్పడిపోయింది. మనం వెళ్తా ఉంటాం భగవద్గీతలో ఆ గీతం ఇక్కడ ఎవరో చనిపోయి ఉన్నారు అంటే అక్కడ ఎవరో దాని మాత్రమే అర్థమవుతుంది. అసలు ఎందుకంటే సార్ ఇది సత్య గ్రంథము, పురాతన గ్రంథము. అన్ని గ్రంథాల కంటే మొట్టమొదటిగా పరమాత్ముడు, కృష్ణ పరమాత్ముడు ఈ విశ్వానికి ఇచ్చిన గ్రంథము. ఇది ప్రచారం కాకపోవడం వల్ల ఇది అటక మీద ఎక్కిపోయింది. అవును. దానివల్ల ఎవ్వరు దీన్ని చదవటం వల్ల, అందువల్ల ఏమైంది, కనీసం మరణించిన వాళ్ళ దగ్గర పెడదామని చెప్పి ఆ ఘంటసాల గారి పాటలు పెడుతున్నారు. ఆ ఘంటసాల గారి క్యాసెట్ పెట్టకపోతే అసలు అది కూడా చదివేవాళ్ళు కాదేమో. అదేనండి. ఆ ఘంటసాల గారు దీంట్లో ఉన్న 100 శ్లోకాలని తన పద్యాల రూపంలో ఏంటంటే జాతస్య హి ధ్రువో మృత్యువు అనగానే మనకి మైండ్ అంతా ఎక్కడ పోతుంది? ఎవరో చచ్చిపోయి ఉన్నాడు. కానీ వాస్తవంగా భగవద్గీతను ఒక పవిత్ర గ్రంథంగా చూసినట్టయితే అటువంటి అపోహను మనం పారద్రోలాలంటే మనం దీన్ని సత్యవంతంగా ప్రచారం చేయాలి. భగవద్గీత మరణమేళం కాదు, మనందరి జీవన గీతిక, మనల్ని ఉద్ధరించేది, మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే గ్రంథం అని చెప్పడానికే ఇది మరణమేళం కాదని చెప్తున్నాం సార్. మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు? మామూలుగా వారంలో ఎన్ని రోజులు, ఏ ప్రాంతాలకు? మనకి ఇక్కడ రోజు క్లాసులు జరుగుతుంటాయి. రోజుకి ఒక శ్లోకం చొప్పున. ఇప్పుడు వీళ్ళంతా ఉన్నారు, పిల్లలు ఇక్కడికి వస్తారు సాయంత్రం, వీళ్ళు ఆన్లైన్లో కొంతమంది వస్తారు, ఇక్కడ కొంతమంది వస్తారు. రోజుకి ఒక శ్లోకం చొప్పున అందరికీ పారాయణ చేస్తున్నాం. అయితే ఇలా ఉంటే లాభం లేదు. దీన్ని విస్తృత ప్రచారం జరగాలంటే మన ప్రయత్నము ఇంటింటికి వెళ్ళి భగవద్గీతను అందివ్వాలి. దాంట్లో ఉన్న గొప్పతనాన్ని, దాని యొక్క సనాతనమైన ధర్మాన్ని, కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో సూచాయిగానే వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంటింటా భగవద్గీత అనే ఒక కార్యక్రమం పెట్టి ఒక నెలలో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాకి మేమంతా గ్రూప్గా వెళ్తాం. ఈ అందరు నినాదాలు ఇస్తున్నాం. గీతా వైభవమే భారత వైభవం అని, గీతా వాక్కు భారతీయుల హక్కు అని, గీతా జ్ఞానమే మోక్షానికి మార్గం అని, గీత నేర్చుకో రాత మార్చుకో అని ఇలా నినాదాలు ఇస్తూ పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరం కలిసి వెళ్తాం. కొంతమంది ఏం చేస్తారు, పుస్తకాలు తీసుకొని ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏ దారిలో వెళ్తున్నామో అక్కడ ఇళ్ళకి వెళ్ళి, అమ్మ ఈ భగవద్గీతను మీరు ఇంట్లో పెట్టండి, ఇది మరణమేళం కాదు, ఇది జీవన గీతిక, దీన్ని చదివితే మన జీవితం ఉద్ధరింపబడుతుంది, మన ఆత్మ ఉద్ధరింపబడుతుంది అని చెప్పి వాళ్ళకి మరీ ఇస్తారు. ఇంట్లో భగవద్గీత మీరు చదవడానికి రాకపోయినా మీ ఇళ్లలో పూజా గదులు పెట్టుకోండి, ఏదో ఒక రోజున కృష్ణ భగవానుడు మీ జ్ఞానాన్ని మీకు అందిస్తాడు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అలా దీన్ని
గత సంవత్సరం నుంచి చేస్తున్నాం సార్. ఇది ఒక సంవత్సరం అయిపోయింది. మొన్ననే ఆగస్టు 18 తారీఖున వార్షికోత్సవం కూడా చేశాం. ఒక పెద్ద ర్యాలీ ఈ 12 ప్రాంతాల్లో ఎక్కడైతే జరిగిందో వాళ్ళందరూ వచ్చి కలుసుకొని టౌన్ హాల్లో కార్యక్రమం పెట్టి ఆ చౌనస్పేటలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి టౌన్ హాల్ వరకు ఒక పెద్ద ర్యాలీ వీళ్ళందరూ కలిసి చేశాం సార్. ఇదే విధంగా ఈ ర్యాలీలో ఇంకొక స్పెషల్ నినాదం ఏంటంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గీతా గీత భగవద్గీత. మా స్థాయి పెరిగింది ఇప్పుడు. అంటే ఇంటింటా భగవద్గీత, నెల్లూరంతా భగవద్గీత కాబట్టి ఆ విధంగా చెప్పుకుంటూ పోయాం. అది చెప్పినటువంటి మరుసటి రోజే అది యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూశారో బెంగళూరు నుంచి మాకు కాల్ వచ్చింది. సార్ మీరు చేసే ప్రయత్నం చాలా బాగుంది, మాకు కూడా వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేసిపోండి, మేము ఒక చిన్న ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము, మీరు వచ్చి మాకు భగవద్గీత ప్రారంభం చేసుకుంటే వెళ్ళి బెంగళూరులో కూడా ప్రారంభోత్సవం చేసి వచ్చాం. సార్ ఇప్పుడు స్థాయి పెరుగుతూ ఉంది, మీ మంచి కార్యక్రమం చేపడుతున్నారు, అందరు ప్రజల్లో ఉత్సాహం ఒక మతానికే కాదు, అసలు భగవద్గీత యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చదవాలి, చేయాలి. ఏమైనా మీకు మతపరంగా బెదిరింపులు కానీ అలాంటి ఏమైనా? మొన్న నేను ఇట్లాగే రేపు 18వ తారీఖున టౌన్ హాల్లో పెద్ద కార్యక్రమం ర్యాలీ జరుగుతుందని చెప్పి నేను ప్రతి వాకింగ్ సెంటర్కి వెళ్ళి ఉదయాన్నే అందరికి మైకులు పెట్టి అనౌన్స్ చేసి చెప్పాను. కొన్ని కరపత్రాలు ఇచ్చాను, ఈ భగవద్గీత గురించి చెప్పాను. ఆ విఆర్ కాలేజీలో వాకింగ్ చేసేటప్పుడు 2 మహమ్మదీయులు నన్ను గమనించారు. నేను ఇలాగే ఇదే డ్రెస్లో పోతాను ఎక్కడైనా. గమనించారు, గమనించి తర్వాత ఫోన్లు చేశారు. మీరు ముస్లిమై ఉండి మీరు ఏం చేస్తున్నారు, భగవద్గీతను ప్రబోధిస్తున్నారు, భగవద్గీతను ప్రచారం చేస్తున్నారు, ఎలా చేస్తారు మీరు అని అడిగాను. నన్ను భగవద్గీతను ఎప్పుడైనా చదివారా అని అడిగాను. నేను చదవలేదు అన్నారు. పోనీ చదవలేదు కదా, మీరు ముస్లిం కదా, మీరు ముస్లిం అంటే అర్థం ఏంటి అని అడిగాను వాళ్ళని. కాసేపు మౌనం అయిపోయాడు. సరే ఇస్లాం అంటే అర్థం ఏంటని అడిగాను, దానికి కూడా మౌనం అయిపోయాడు. మీరే చెప్పండి గురూజీ అన్నాడు. అంటే మనం ఉన్న మతం ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఇస్లాం అంటే ఏంటి? విశ్వాసము. ముస్లిం అంటే ఏంటి? భక్తుడు. ఎవరికి భక్తుడు? పరమాత్మకు భక్తుడు. అర్థమైందండి. ఇస్లాం అంటే ఏంటి? విశ్వాసము. ఎవరిపై విశ్వాసము? అదే భగవద్గీత చెప్తుంది. నువ్వు భక్తుడు అంటే మామూలు భక్తుడు కాదు, అనన్యమైన భక్తుడు కమ్మంటుంది భగవద్గీత. నీ విశ్వాసం కూడా మామూలు విశ్వాసం కాదు, దాని పట్ల పూర్తిగా దృఢమైన నిశ్చయం కలిగి ఉండు అంటుంది. ఏమండి? కాబట్టి అర్థం చేసుకోవడంలో ఉంది. ఎవరైనా కూడా పరమాత్మని తెలుసుకోవడం, పరమాత్మ నామం మారంగానే మతం మారినట్టు కాదు. పరమాత్మ మేము అంటాం, మేము ప్రభు, పరమాత్మ, ఈశ్వర్, అల్లా నలుగురు ఒక్కటే. కానీ వీరు వేరే. భగవద్గీతలో ఉంది ఒక మాట, ఏకం సత్విప్రా బహుదా వదంతి అని. సత్యం ఒక్కటే, కానీ దాని పలు రకాల ప్రాంతాల్లో పలు పేర్లు వినపడ్డాయి. జెరూసలేంలో యెహోవా అన్నాడు యేసుప్రభు, మక్కాలో అరబ్బులో అల్లా అన్నాడు మహమ్మద్ ప్రవక్త. మరి భారతదేశంలో అదే అల్లాను, అదే యెహోవాను సనాతనంగా మొట్టమొదటిగా పేరు చెప్పింది ఓం మిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ పరబ్రహ్మ యొక్క నామధేయం ఓంకారం. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఆ తర్వాత వచ్చినవి కూడా వాస్తవమే, కానీ వాళ్ళ ఏరియాలకి. మన భారతీయులకు మాత్రము భగవద్గీత దాంట్లో లేనిదండి, ఇంకా దీంట్లో లేనివి దీంట్లో కొత్తవి ఉన్నాయి కొన్ని. మనం అంటే మన ఇంప్రూవ్మెంట్, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి వేరే మతాల్లో వేరే గ్రంథాల్లో లేనటువంటివి భగవద్గీతలో చెప్పబడింది. ఒకటి నేను గమనించింది ఏంటంటే, ఫస్ట్ మనకి దివ్యచక్షు ఉంది. అంటే థర్డ్ ఐ, శివునికి ఏ విధంగా అయితే దివ్యచక్షు ఉందో మనకు కూడా దివ్యచక్షు ఉంది అని చెప్పినవాడు కృష్ణ పరమాత్మ. వేరే ఎక్కడ మీరు విన్నారా? మీరు క్రైస్తవుల్లో కానీ మహమ్మదీలో కానీ 3వ కన్ను ఉన్నట్టు చెప్పారా? అది కూడా అడ్రస్ చెప్పాడు. చక్షుశ్చైవాంతరే భ్రువో, 2 కనుబొమల మధ్య ఉన్నటువంటి భృకుటి ప్రాంతంలో ఆ 3వ కన్ను ఉంది. దాన్ని ఓంకారంలోని బిందు సంయుక్తం మకారంతో చైతన్యం చేసుకోండి. ఈ సందేశము మనందరినీ జ్ఞానవంతులుగా చేయడానికి, టు ఎన్లైటన్ అవర్ ఇంటలెక్ట్. అంటే దివ్యచక్షు అంటే భగవద్గీతలో ఒక ఉన్నతమైన శ్రేణి అయినటువంటి తత్వము. అది పరమాత్ముడు అనన్య భక్తుడికి అంటే అర్జునుడికి ప్రసాదించాడు. అర్జునుడికి ప్రసాదించడం వల్ల అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూడగలిగాడు.
ఏమండి ఆ దివ్య చక్రం. మరి ఎక్కడ వేరే గ్రంథాలు నేను నమాజ్లో మసీదుల్లో గ్రంథాలు వాళ్ళ హదీసులు చెప్తున్నా, నేను చదువుతున్నా కూడా ఎక్కడ నాకు అది తారసపడలా. బైబిల్ చదివినా కూడా ఎవరు చెప్పుకోవాలా. ఊరికనే మా మతం గ్రండి మా మతం గ్రండి అంటారే కానీ దివ్యచక్షు ఉన్నది, దాన్ని ఈ విధంగా చేసుకోండి అని చెప్పగలిగింది కృష్ణ పరమాత్మ మాత్రమే. అందుకని కృష్ణం వందే విశ్వగురు. రెండో మాట, సామాన్య మానవుడికి కూడా ఏం చేస్తామంటే అజ్ఞానంతో, ఈ జ్ఞానం లేక ఎన్నో పనులు చేస్తాం. రకరకాల అజ్ఞానంతో చేస్తాము, అంధకారంలో చేస్తాము, తెలియకుండా చేస్తాము, తెలుసుకొని చేస్తాము. కానీ కృష్ణ పరమాత్ముడు ఈ కర్మ సిద్ధాంతం గురించి చెప్పాడు. ఏమని? కర్మలు నీ తెలియకుండా చేసినా తెలిసి చేసినా ఈ కర్మలు నిన్ను బంధిస్తాయి. ఎలా బంధిస్తాయంటే కాళ్ళకు బంధాలు అవుతాయి. ఆధ్యాత్మిక ప్రగతికి ఇవి అడ్డుపడుతూ ఉంటాయి. ఆ బంధాలు నీకు వయస్సు పెరిగే కొద్దీ నువ్వు తెలుసుకోలేకపోతే ఇవి నీకు బాధలుగా, వ్యాధులుగా, వ్యధలుగా పరిణమిస్తాయి. ఓకే, అదండి. అంటే నీవు చేసిన కర్మలే నీకు వ్యాధులు అవుతాయి, నీవు చేసిన కర్మలే నీకు బాధలు అవుతాయి, నీకు చేసిన కర్మలే నీకు వ్యధలు అవుతాయి. కాబట్టి ఆ కర్మలను నీ దగ్గర ఉంచుకోవద్దు, ఎప్పటికప్పటి కర్మలు సమర్పణ చేయమన్నాడు స్వామి. మయి సర్వాణి కర్మాని సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వ యుద్ధస్వ విగచ జ్వర అన్నాడు. అంటే నీ వద్ద ఏమీ కర్మలు ఉంచుకోకూడదు, అన్నీ నాకు సమర్పణ చేయమన్నాడు. అదే మేము ఇప్పుడు చేశాం. అన్నీ ఏమేమి చేసామో తలుచుకోవడం, అన్ని పరమాత్మకు సమర్పణ చేయడం. దానివల్ల ఏమవుతుంది, మన మనసులో డస్ట్బిన్లో మన ప్రపంచం నుంచి ఎప్పుడు సేకరిస్తున్న సమాచారం అంతా మన డస్ట్బిన్లో చేరుకుంటుంది. రాత్రి నిద్రపోయేటం అన్నీ గుర్తొస్తుంటాయి, వ్యక్తులు, విశేషాలు, సంఘటనలు అన్నీ గుర్తొస్తుంటాయి. అవి ఉన్నంతకాలం కొన్ని ఏమవుతాయి, నిలబడిపోతాయి. ఆ నిలబడినవి మనకి ఇబ్బంది కలిగిస్తాయి, మన ఆధ్యాత్మికంగా ఎదగనివ్వవు, ఆత్మని తెలుసుకునేవ్వవు. మనలో ఒక శక్తి ఉంది, ఆ పరమాత్మ శక్తి. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నారు స్వామి. నేను మీ అందరిలో ఆత్మరూపంగా ఉన్నాను. ఎవరు చెప్తున్నాడు? అల్లా, యెహోవా, పరమాత్మ, ఒకే వాక్కు. నేను మీ అందరిలో బీజరూపంగా అందరి హృదయాల్లో ఉన్నాను. నేను ఉన్నంత వరకే మీరు శివం బతికి ఉంటారు. నేను కనుక బయటకు వచ్చేసానంటే మీరు శవం. అది ఉన్నంత వరకే. కాబట్టి దాన్ని తెలుసుకొని ఆ ఆత్మను భక్తితో పెంచుకోవాలి. అది ఇంకో విషయం భగవద్గీతలో ఏంటంటే, ఆ యొక్క కర్మల సమర్పణ అనేది పరమాత్ముడు చెప్పాడు. దీని ద్వారా మీకు కర్మలు అంటవు, ముచ్చంతే తేపి కర్మభిహి. ఏ కర్మ కూడా మీకు అంటదు, అంటే మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. మీరు ఇందాక యోగా నేర్పించేటప్పుడు ఏకం నిత్యం విమలం అని చెప్పి దాని అసలు మీనింగ్ ఏంటి, ఎందుకు ప్రతిసారి ఉచ్చరిస్తారు? ఏకం అంటే ఒక్కడే, అల్లా ఒక్కడే కదా చెప్తారు. ఇది కూడా ఒక్కడే, పరమాత్మ కూడా ఒక్కడే. ఏకం నిత్యం, అతను మనం ఎప్పటి నుంచో ఉన్నాడు, అంటే సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపు సృష్టి అంతమైనప్పుడు కూడా ఉంటాడు, నిత్యం ఉంటాడు. ఇదే కదా ఖురాన్ చెప్పేది. అల్లా అనేవాడు మొదటి నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, కలియుగాంతం వరకు ఉంటాడు. ఏకం నిత్యం విమలం, పవిత్రమైన వాడు. విమలం అంటే ఏంటి? పవిత్రమైన వాడు. అతనికి ఎటువంటి పాపములు అంటావు, ఎటువంటి క్లేశములు అంటావు. అతను పరిశుద్ధుడు. క్రిస్టియన్లు ఏమంటారు? పరిశుద్ధాత్మ. ముస్లిమ్స్ ఏమంటారు? పర్వరదిగార్, పాక్ పర్వరదిగార్ అంటారు. పాక్ పర్వరదిగార్ అంటే పరిశుద్ధమైన ఆత్మ. అదే మనం ఇక్కడ విమలం అంటే ఏంటి? పవిత్రమైన వాడు. అచలం, మారని వాడు, ఎప్పటికీ మారడు, అప్పుడు ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు, రేపుడు కూడా ఉంటాడు. ఆయన సత్యమైన వాడు, మారని వాడు. అదే ఏకం నిత్యం విమలం అచలం అని ఆయన స్తుతిస్తున్నాం మేము. ఏ విధంగా అయితే ముస్లిమ్స్ అంటే ఇస్లాంలో నమాజ్లో సుబ్హాన రబ్బిలాలా, సుబ్హాన రబ్బిలాలా, సుబ్హాన రబ్బిలాలా అంటారు నమాజ్లో. సుబ్హాన రబ్బిలాలా అంటే ఏంటి? ఓ అల్లా నువ్వు పరిశుద్ధుడవు. మనం ఏమంటున్నాం ఇక్కడ? ఏకం నిత్యం విమలం అచలం. చివరిగా భగవద్గీత మీద ప్రజలకు, అంటే ప్రపంచం ఇక్కడ ఉండే ప్రజలు మొత్తం ఎలాంటి సందేశం ఇస్తారు చివరికి? ఎవరు మనమా? భారతీయుల ప్రామాణిక గ్రంథం భగవద్గీత. ఇది వేదాల సారం, ఇది ఉపనిషత్తుల సారం. భగవద్గీతను చదివితే నీకు దేవుడికి సంబంధము ఒక్కటే. అర్థమైందండి? వేరే మత గ్రంథాల్లో దేవుణ్ణి బయట పెట్టకమంటారు,
యెహోవా బయట ఉన్నాడో పైన ఉన్నాడో అతన్ని మనం చేరాలి అంటూ ఉంటాం. ఇస్లాంలో కూడా అంతే, అల్లా బయట ఉన్నాడు, నమాజ్ చేయాలి, మేము స్వర్గానికి వెళ్తాం చదివిన తర్వాత అల్లా మనకు ఉంటాడు. కానీ భగవద్గీత ఏం చెప్తుందంటే నీవే భగవంతుడవు, నీలో ఆత్మ ఉంది కదా పరమాత్మాంశ, దాన్ని భక్తితో పెంచుకో, నీవే ఆ పరమాత్మ అవుతావు, నీవే అల్లా స్థాయి, నీవే యెహోవా స్థాయి, నీవే పరమాత్మ స్థాయి. దాన్నే అహం బ్రహ్మస్మి, దాన్నే తత్వమసి, దాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అని భగవద్గీత చెప్తుంది. అంటే నీవు ఆ భగవద్గీత పట్టిన తర్వాత దీన్ని శ్రవణ మనన అనుష్ఠాన సాయుధ్యాలు అంటే వినడము, దాన్ని చక్కగా అర్థం చేసుకోవడము, ఆచరించడము, తర్వాత పరమాత్మతో నీవే పరమాత్మని భావించడం, ఆ స్థితిని కలిగించేది భగవద్గీత ఒక్కటే. అంటే మానవుణ్ణి మాధవుడుగా చేస్తుంది, మానవుణ్ణి ఏం చేస్తుంది, మాధవుడుగా చేస్తుంది. అంతటి శక్తి ఉంది భగవద్గీతకి. అందుకనే భగవద్గీతను ప్రచారం చేయాలి. భారతదేశం అంటే సామాన్యమైన దేశం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానానికి భాండాగారం ఇక్కడ ఉంది. అన్ని దేశాలకు ముందుగా నిలబడి ప్రాతినిధ్యం వహించవలసిన దేశం భారతదేశం. భారతదేశంలో ఉన్న వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, అన్ని దేశాలు ఫాలో అవ్వాల్సిందే. రైలు పెట్టెల లాంటివి మిగతా దేశాలు, భారతదేశం ఏంటి, రైలు ఇంజన్ లాంటిది. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటే భగవద్గీత కాకుండా ఇతర గ్రంథాలు ఉన్నవన్నీ కూడా రైలు పెట్టెల లాంటివే. భగవద్గీత రైలు ఇంజన్ లాంటిది. ఇది నేను ఘంటాపదంగా చెప్పగలను ఎవరి దగ్గరైనా. ఎందుకంటే ఇది సనాతనమైంది, ఇది పురాతనమైంది, ఇది ద్వాపర యుగం నాటిది. ద్వాపర యుగం నాటి గ్రంథం ఇంకేమైనా ఉందా ఇక్కడ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ? ఈ ప్రపంచంలో కానీ ద్వాపర యుగం నాటి అంటే 5170 సంవత్సరాల క్రితం చెప్పబడిన గ్రంథం ఏదైనా ఉందా అంటే వెతికి చూసినా లేదు. బైబిల్ వచ్చి 2020 సంవత్సరాలు అంటే 2020 క్రీస్తు శకం అంటాం. మహమ్మద్ ప్రవక్త గ్రంథం భగవద్గీత చూసుకుంటే 1400 సంవత్సరాలు, ఆ తర్వాత బుద్ధ భగవాన్ చూసుకుంటే 2000 సంవత్సరాలు. ఇంతే. దీని హిస్టరీ మాత్రము 5000 సంవత్సరాలు. అంటే ఈ యుగంది కాదు అసలు ఇది. కృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో రాబోయే కలియుగ వాసులకు వాళ్ళంతా మాయలో పడి చల్లా చెదురవుతారు, ఆధ్యాత్మికంగా తెలియదు, జ్ఞానం అంటే సరైన దారి లేకుండా ఉంటారు అని చెప్పి వాళ్ళ కోసము నేను ఇది భగవద్గీతను బోధించి పెడుతున్నాను. ఇది కేవలం తత్వశాస్త్రము, వాళ్ళలో ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు ఇచ్చిన గ్రంథము అని చెప్పి పరమాత్మ చెప్తే మన భారతదేశంలో ఏమైందంటే ఇది చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉండటం వల్ల కొందరిని దీన్ని దగ్గరికి చేర్చారు, కొందరికి దూరం చేశారు. దగ్గర చేర్చిన వారికంటే దూరం చేసిన వాళ్ళ శాతం ఎక్కువ. భగవద్గీత పవిత్రమైన గ్రంథం అయితే గ్రంథాన్ని బాగా ప్రచారం చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి ఇంట్లో భగవద్గీత గురించి తెలిసే విధంగా తన తుది శ్వాస ఉన్నంత వరకు భగవద్గీత గురించే ప్రచారం చేస్తానని కూడా నజీర్ బాషా చెప్తున్నారు.